Hello everyone, welcome back to our channel Life Sar Kottaga Chudu. చాలా రోజుల తర్వాత నేను ఫోటోషూట్ వీడియో ఒకటి షేర్ చేయబోతున్నానండి. యూకేలో స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ అకాడమిక్ ఇయర్ వచ్చేసి ఆగస్ట్ టు జూన్ ఉంటుంది అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 1 మంత్ అనమాట ఇక్కడ స్కూల్స్ స్టార్ట్ అయ్యి. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. కొన్ని ప్రాపర్టీస్ని యూజ్ చేసి బ్యాక్ టు స్కూల్ థీమ్ ఫోటోషూట్ని షేర్ చేయబోతున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. ఫస్ట్ కొన్ని పిక్చర్స్ ఇంటి ముందరే తీసుకున్నాము. లైక్ స్కూల్ బ్యాగ్ తీసుకొని వెళ్తున్నట్టు 2 వీల్స్ స్కూటర్ వచ్చేసి నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను అనమాట. సో దీని మీద స్కూల్కి వెళ్తున్నట్టుగా అలాగా బ్యాగ్ వేసుకొని వెళ్తున్నట్టు ఫ్రంట్ సైడ్ నుంచి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. 2 వీల్స్ స్కూటర్ లేకపోయినా సరే మనం సైకిల్ మీద కూడా బ్యాగ్ వేసి మన పిల్లలకి ఫోటో తీసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రాప్ వచ్చేసి స్కూటర్ అండ్ స్కూల్ బ్యాగ్. నెక్స్ట్ సెకండ్ ప్రాప్ వచ్చేసి నేను ఒక వైట్ బోర్డ్ తీసుకొని దాని మీద ఫస్ట్ డే ఆఫ్ ప్రైమరీ స్కూల్ అని రాశాను. మీరు మీ ఇష్టం లైక్ బ్యాక్ టు స్కూల్ అని కూడా రాయొచ్చు. ఫాంట్ అండ్ డిజైన్స్ అన్నీ కూడాను మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. సో నేను కొన్ని ఇన్పుట్స్ ఆన్లైన్లో తీసుకొని రాశాను. సో బోర్డ్ యూజ్ చేసి కొన్ని పిక్స్ ఇలా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ మేము ఇంకొక లొకేషన్కి వెళ్ళాము. ఇది వచ్చేసి గ్లాస్గో సైన్స్ సెంటర్. ఇక్కడ సరౌండింగ్స్లో ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ రివర్ వ్యూ కూడా ఉంటుంది. ఇదంతా కూడాను సైన్స్ సెంటర్ బ్యాక్ సైడ్ అనమాట. ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి. ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నప్పుడే నేను మా వారు కొన్ని ప్రాపర్టీస్ అనుకున్నాము అండ్ లొకేషన్ కూడా ముందరే డిసైడ్ చేసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ మేము యూజ్ చేసిన ప్రాప్ వచ్చేసి బుక్స్ మీద అయితే మేము చాలా పోజెసే అనుకున్నాము. సో కొన్ని మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మాకు ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట. సో ఈ బ్రిడ్జ్ మీద నైనానికి మిడిల్లో కూర్చోబెట్టి బుక్ చదువుతున్నట్టుగా ఒక ఫోటో తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి పరిగెత్తుతూ రమ్మని చెప్పామన్నమాట నైనాని. సో అది వస్తున్నప్పుడు కొన్ని పిక్స్ తీసుకున్నాము. సేమ్ అదే బుక్స్ కాన్సెప్ట్స్తో మేము ఏం చేసామంటే నెక్స్ట్ ఇంకొక ప్రాప్ని కూడా యాడ్ చేసాము. అదే హెడ్సెట్. సో ఈ హెడ్సెట్ వచ్చేసి వెరీ రీసెంట్లీ మేము ఇండియా నుంచి యూకే వస్తున్నప్పుడు మా వారు ఫ్లైట్లో యూజ్ అవుతుందని చెప్పేసి మా పాపకి తీసుకున్నారనమాట. సో ఇప్పుడు మేము యూజ్ చేస్తున్న ఈ ప్రాప్ వచ్చేసి 4th ప్రాప్. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి స్కూల్కి వెళ్తున్నారు అంటే ఆబ్వియస్గా మనకి బుక్స్తో పాటు కావాల్సింది పెన్. సో పెన్ యూజ్ చేస్తూ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. లైక్ రాస్తున్నట్టు సమ్ ఏదో కలరింగ్ చేస్తున్నట్టు కూడా ఫొటోస్ తీసుకున్నాము. పెన్తో మీరు ఆలోచిస్తున్నట్టుగా కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. పెన్నుని తీసుకెళ్లి ముక్కు దగ్గర పెట్టి అట్లాగా ఏదో ఫన్నీగా పెట్టిందనమాట కొన్ని పోజెస్. సో దాన్ని కూడా మేము ఫొటోస్ క్యాప్చర్ చేసాము. పిల్లలు ఏం చేసినా సరే అది క్యూట్గానే ఉంటుంది కదండి. ఎనీవేస్ నెక్స్ట్ మళ్ళీ మేము తీసుకొచ్చిన బుక్స్ అన్నీ కలిపి వాటి మీద 2 హ్యాండ్స్ పెట్టి చిన్ దగ్గర పెట్టుకొని చూస్తూ ఉండమంటే చక్కగా అలా పెట్టిందనమాట. నెక్స్ట్ ఇంకా మేము అలాగా ఫొటోస్ తీసుకున్నాము. నెక్స్ట్ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ చూపిస్తా చూడండి. ఇప్పుడు చూపించే ఈ ఫొటోస్ అయితే నాకు చాలా ఇష్టమైనవి అండ్ బాగా నచ్చినాయి కూడా. కాయిన్ ఆపరేటెడ్ బైనాక్యులర్స్ యూజ్ చేసి కొన్ని ఫొటోస్ తీసాము. సైన్స్ సెంటర్ బయట ఇవి పబ్లిక్ యూజ్ చేసుకోవడానికి పెట్టారనమాట అలాంగ్ విత్ వుడెన్ టేబుల్స్. సో 9 హైట్కి ఇది సరిపోవట్లేదని చెప్పి నేను కింద సపోర్ట్గా కూర్చొని పట్టుకొని ఉన్నానన్నమాట. ఇది మీకు చూడడానికి ఫన్నీగా అనిపించవచ్చు కానీ అవుట్పుట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు మీరు చూస్తున్నంత ఈజీ అయితే కాదండి ఫోటోషూట్ చేయటం. అందులో పిల్లలతో ఫోటోషూట్ అంటే వామ్మో మామూలు విషయం కాదు. మా మమ్మతో అయితే అస్సలకి కాదు. ఒక్క ఫోటోకి ఫోజ్ పెట్టమ్మా ఇలా చేయి అలా చేయని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే 2 థింగ్స్. ఒకటి దానికి కోపమన్నా వస్తుంది లేదా అది ప్లేయింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సరౌండింగ్స్ ఏదో ఒక థింగ్స్తో ఆడుకుంటూ ఉంటుంది. బట్ చాలా కష్టపడి నేను మా వారు ఫొటోస్ తీయడానికి అయితే ట్రై చేశాము. ఆ టైంకి మాకేంటంటే ఇంకా 8:30 వరకు లైటింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. సో మ్యాక్సిమం సన్సెట్ లోపు ఫొటోస్ తీయాలి అని చెప్పి ట్రై చేసి తీసాము. మాట్లాడు. I love you.
నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి లెర్నింగ్ ల్యాప్టాప్. ఇది నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను. బ్యాటరీ వేసి యూజ్ చేసుకోవచ్చు. మాక్సిమం మేము స్కూల్కి రిలేటెడ్ లేదా స్టడీస్కి రిలేటెడ్ ప్రాపర్టీస్ యూజ్ చేసి ఫొటోస్ తీసాము. అండ్ ఇది లాస్ట్ ప్రాపర్టీ. అండ్ ఈ ఫొటోస్ కూడా అమేజింగ్గా వచ్చాయి. సైన్స్ సెంటర్ దగ్గర ఏంటంటే చాలా గ్రీనరీగా ఉంటుంది. దట్టు ఏంటంటే మనకి సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఇందులో ఏ ప్రాపర్టీ యూజ్ చేసిన ఫొటోస్ బాగా నచ్చాయో నాకు అది కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.